బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు శ్రవణమాస సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి, ఎలాంటి వస్త్రాలతో పూజ చేయాలి, చేయడం వలన జాతకంలో ఉండబడే గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే బుద్ధికారకుడు బుధుడు కూడా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో సకాలంలో పెట్టుబడులు అందడం, వీరి మేధా సంపత్తికి, వీరు చేసిన ప్రయత్నాలకు, వీరు చేసే ఎత్తుగడలకు ఇది విశేషంగా కాలం కలిసి వచ్చే సమయం అని చెప్పి కూడా గమనించాలి. కానీ మీరే తెలివైన వారు అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. కానీ సముద్రంలో చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను సొరచేప, సొరచేపను తిమింగలం ఎలా మింగుతూ ఉంటుందో సమాజంలో మిమ్మల్ని మించిన జ్ఞానులు, తెలివైన పరులు ఉంటారని చెప్పి మర్చిపోవద్దు సుమా. ఎందుకనగా ఎప్పుడూ కూడా అతి తెలివి పనికిరాను. జ్ఞానంగా ఉండండి, ధర్మంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు. 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ సమయం, మీ ఆలోచన, పెట్టుబడులతో అనంతమైన సంపద మీ సొంతం చేసుకోబోతున్నారు. తృతీయంలో కుజ భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క సేవ, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో స్నేహపూర్వకంగా ఉండండి. మంచి కాలము మీ సొంతం అవుతుంది. అదే కాకుండా అష్టమంలో రాహు. ఏది ఉన్నా ఏమీ లేకపోయినా వేలకు తిండి, వేలకు విశ్రాంతి అవసరం. లేకపోతే నరాల బలహీనత, అనారోగ్యము, వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి. శత్రువులు పొంచి ఉన్నారు. చెక్కులు లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీల విషయంలో ఎంతో జాగ్రత్తగా సుమా అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య 3వ వ్యక్తులు దూరి మిమ్మల్ని చిన్నాభిన్నం చేసే సమయం ఆసనమైంది. దయచేసి ఎవరైనా ఏదని చెప్పినా వినండి, వదిలేయండి. అది మనసులో పెట్టుకోవడం, ప్రతీకార చర్యకు మీరు ముందుకు వెళ్ళగలిగితే నష్టపోయేది మీరే సుమా అని చెప్పి గమనించాలి. వ్యయంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురు సంచార స్థితి ఉండడం వలన ఓపిక, పట్టుదల, ఆధ్యాత్మిక చింతన, ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు మీపైన ఉండడం వలన విజయం మీ సొంతమవుతుంది. కనుక శ్రావణ మాస వరలక్ష్మీదేవి అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవడం, తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల మీ మనసు అకలావికలం కాకుండా ప్రశాంతంగా ఉంటూ ఒక స్థాయి నుంచి మరో స్థాయికి విజయాన్ని పొందబోతున్నారని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్ హౌసెస్, మధుర పానీయాలు, అలాగనే వైన్ షాపులు నడిపించేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, పెట్రోల్ బంక్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా శుభతరుణం అని చెప్పి గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.